సిల్వనాథుడు మోక్షప్రదాత అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ గాయములు అలాగే దెబ్బలు అని రెండు మాటలు మనకి కనబడుచున్నాయి. దెబ్బ కొట్టిన వెంటనే ఏర్పడినది, అలాగే గాయమును మనము చూచినప్పుడు ఆ బలమైన దెబ్బ వలన ఏర్పడినది గాయమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో మరణించాక మృత్యుంజయుడిగా తిరిగి లేచాక 40 దినములు కూడా ఈ భూమి మీద ఆయన సంచరించి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము చూచినప్పుడు 25వ వచనం నుంచి 30వ వచనం వరకు ఆయన శిష్యులకి కూడా ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన శిష్యులకి ఆయన ప్రత్యక్షమైన సమయంలో తోమా అనబడిన శిశువు అక్కడ లేకపోవడం మనము చూస్తాం. అయితే మరి మిగతా వారు మేము యేసుక్రీస్తు ప్రభువారిని చూచామంటే తోమా ఇది నమ్మలేదు. నా దేవాతి దేవుడిని నేను స్వయంగా చూడాలి, ఆయన ప్రక్కటెముకలో నా వేలు పెట్టి నేను చూడాలి అని చెప్పడం మనము చూస్తాం. 8 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరల ప్రత్యక్షం అవ్వడము మనము చూస్తాం. అలాగే ఇక్కడ మనము చూచినప్పుడు తోమాతో దేవుడు ఇలాగున మాట్లాడుచున్నారు, నీవు నన్ను చూడుము, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇక్కడ తోమా అవిశ్వాసి వలె ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించక ముందు శిష్యులకి అనేక సంగతులు చెప్పడము మనము చూస్తాం. ఆయన శిలువ శ్రమను గూర్చి ఆయన ఎన్ని శ్రమలైతే అనుభవించిన ఉన్నాడో ఇవన్నీ ఆయన చెప్పడం మనము చూస్తాం. అయినప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచలేదు తోమా. అందుకే దేవుడు అంటున్నాడు, అవిశ్వాసివి కాకుండా నీవు విశ్వాసివై ఉండుము. నీవైతే నన్ను చూచి నమ్మావు, కానీ చూడక నమ్మువారు ధన్యులు అని దేవాతి దేవుడు అక్కడ తోమాతో చెప్పడం మనము చూస్తాం. అనేకులు కూడా ఈ రోజుల్లో అవిశ్వాసుల వలె ఉన్నారు. దేవుని కార్యములు వారి జీవితంలో చూచినప్పటికీ అవిశ్వాసుల వలె జీవిస్తున్నారు. అవిశ్వాసం అనేది మన దరికి రాకూడదు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనము కొన్ని మాటలను చదువుకుంటాము. మీరు కలవరపడకుడి, నాయందు విశ్వాసం ఉంచండి అని దేవాతి దేవుడు చెప్పుచున్నారు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. మన నిమిత్తమై దేవుడు స్థలము సిద్ధపరచ వెలుచున్నాడు. ఆయన మరలా వస్తాడు. మొదటి రాకడలో ఆయన పరిశుద్ధుడు పాపిగా మారాడు, కానీ రెండవ రాకడలో పరిశుద్ధుడు పరిశుద్ధుల కొరకు రానయ్యున్నాడు. అటు దేవుని యందు మనము నమ్మిక ఉంచినప్పుడు దేవాతి దేవుడు ఆ మహిమ మేఘముపై వచ్చినప్పుడు మనని కూడా సిద్ధపడిన వారిని కూడా ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు, మీరు భయపడకుడి, కలవరపడకుడి, మీ నిమిత్తమై నివాస స్థలములు ఏర్పాటు చేయ నేను వెలుచున్నాను, నేను మరలా వస్తానని. ఏ మాట అయితే దేవుడు తోమాతో అన్నాడో, నీవు అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండుమని ఉదయకాల సమయమున కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. నీవు సిలువను గూర్చిన వర్తమానము విషయమై అవిశ్వాసిగా ఉన్నావేమో, సిలువను గూర్చిన వార్తను నీవు వినక మరి అనేక సంగతులను నీకు తెలిసినప్పటికీ దేవుని దగ్గరికి రాని స్థితిలో నీవు ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నారు. నీవు విశ్వాసమందు బలపడాలి అని దేవుడు మాట్లాడుచున్నారు. నీవు కలవరపడకుండా నా వైపు నీవు చూడు. నీ నిమిత్తమై నేను ఏర్పాటు చేసిన స్థలములను నేను నీకు దయచేయనై ఉన్నాను. కాబట్టి ఆయన దగ్గరికి మనము రావాలి, విశ్వాసముతో మనము రావాలి. ఆయన దగ్గరికి వచ్చేవాడు విశ్వాసము కలిగి రావాలంట. ఆయన కార్యాలు చేస్తాడని నమ్మి విశ్వసించాలి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కాబట్టి
అట్టి విశ్వాసము ఆయన యందు మనము కలిగి ఉందాం. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మా నిమిత్తమై గాయపరచబడిన దేవా మీకు స్తుతులు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, అందుని బట్టి మీకు స్తుతులు నాయనా. తోమా అవిశ్వాసి వలె ఉన్నాడు, కానీ మీరు మీ యందు విశ్వాసం ఉంచమని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎందరైతే తండ్రి అవిశ్వాసుల వలె ఉన్నారో వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి మీ యందు విశ్వాసమును వారికి దయచేయండి దేవా. మీరు వాగ్దానము చేసి ఉన్నారు, నేను మరలా వస్తాను, మీ నిమిత్తమై నివాస స్థలములు ఏర్పాటు చేయ నేను వెలుచున్నాను, సిద్ధపరచడానికి నేను వెలుచున్నాను, నేను మరలా వచ్చి నాతో పాటు మిమ్మల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానము చేసి ఉన్నారు. అట్టి విశ్వాసం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.